దాంట్లో సక్సెస్ అయిండు. కానీ మరి మరి మళ్ళీ ఇప్పుడు హుజరాబాద్ నుంచి దూరం వచ్చారు కదా మల్కాజ్గిరి పార్లమెంటు. తెలంగాణలో ఈటల అంటాడు గీ హుజరాబాదు గీ హుస్నాబాదు గీ మల్కాజ్గిరి ఉంటుంది. తెలంగాణకు లీడర్ గుర్తుపెట్టుకో. ఈటల అంటాడు ఎక్కడ పోతే అక్కడ ఉంటుంది. మాలాంటి వాళ్ళం ఒక ప్రాంతానికి పరిమితం కావు, మేము మొత్తం తెలంగాణ పరిమితం పెట్టాం గుర్తుపెట్టుకో. ఇక్కడ ఒకటి రూరల్ లీడర్ ఇప్పుడు అర్బన్ లీడర్గా ట్రాన్స్ఫార్మ్ అయినారా? ఎందుకంటే 7 సార్లు గెలిచింది కూడా హుజరాబాద్, గెలిచిన కార్యక్షేత్రం. మల్కాజ్గిరి ఈజ్ టోటల్ అర్బన్. అంతకుముందు పక్కా తెలంగాణ ఓటర్. ఇక్కడ మీకు ఆంధ్ర ఓటర్ ఉంటాడు. ఈటల రాజేందర్ అంటే తెలంగాణలో ప్రతి పల్లె తెలుసు. పల్లెల మనుషులు కూడా మీరు గుర్తుపడతారు, సర్పంచ్లైనా ఎంపీటీసీలైనా, ఏ పార్టీ అయినా, బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్. కానీ ఇప్పుడు మీకు అర్బన్ లీడర్ అర్బన్ వచ్చింది. అర్బన్ లో నార్త్ ఇండియన్ ఓటరు, ఆంధ్ర ఓటరు, వాళ్ళందరూ అడాప్ట్, అందరు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? ఒక మాట చెప్పన్నా, నన్ను ఒక అర్బన్ లీడర్ అనో లేకపోతే రూరల్ లీడర్ అనో నన్ను అనొచ్చా? అంటే నేను చదువుకుందంతా హైదరాబాద్ లో. నా స్కూల్ అప్పటి నుంచి హైదరాబాద్ చదువుకున్నా గుర్తుపెట్టుకో. నేను 10 ఏళ్ళు ఇక్కడ ప్రభుత్వ హాస్టల్లో ఉండి స్కాలర్షిప్తో చదువుకున్నాను అని చెప్పి 100 సార్లు చెప్పినాం. ఓ 10 ఏళ్ళు చాలా యాక్టివ్ విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నాను. నేను చదువుకున్నారని తెలియదు చాలా మందికి. 10 సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడ. నేను ఇక్కడ తిరగని గల్లీ ఉండదు హైదరాబాద్ లో. 10 ఏళ్ళు ఉన్నాను నేను మొత్తం ఉద్యమాలు. నాది కేశవ హై స్కూల్. కేశవ స్కూల్ అంటే మీరు మరి కేశవ అంటే రైట్ బ్యాక్గ్రౌండ్. అది యాక్చువల్లీ సంఘ సమితి స్కూల్ రైట్ బ్యాక్గ్రౌండ్ అయినా హాస్టల్లో ఉన్నప్పుడు ఆకలి కేకల మీద అప్పుడు పోరాటం చేయాల్సి వచ్చింది కాబట్టి ఉద్యమాల బాట పట్టాలి. అట్లా నేను ఆలయ కాలేజ్ చదువుకున్నాను, సైబర్ సైన్స్ కాలేజ్ చదువుకున్నాను. నేను నా బ్యాక్గ్రౌండ్ ఉంది ఇక్కడ. రెండు బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి, ఇటు రైట్ ఇటు లెఫ్ట్. పీడిఎస్ అంటే లెఫ్ట్, కేశవ్ మెమోరియల్ స్కూల్ అంటే రైట్ కదా. ఒకటి. రెండవది ఏంటంటే భరత్ గారు, నేను రూరల్ ఉన్నా. నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా తిరగని ప్రాంతం ఉందా? తిరగని జిల్లా ఉంటుందా చెప్పండి? తిరగని ఊరు ఉంటుందా? అందుకని మమ్మల్ని అర్బనా రూరల్ మంత్రిగా పనిచేస్తుంది. అర్బన్ అంటే ఏదో తెలుసు, రూరల్ అంటే ఏదో తెలుసు. అందువల్ల మాలాంటి వాళ్ళకు అన్ని ప్రాంతాల మీద, అన్ని వర్గాల మీద, అన్ని సమస్యల మీద సంపూర్ణమైన అవగాహన లేకపోవచ్చు, కానీ 90% అవగాహన అయితే ఉంటుంది. సో ట్రాన్స్ఫార్మ్ అయ్యారా అక్కడి నుంచి ఇక్కడికి? ట్రాన్స్ఫార్మ్ అయింది అసలు. అంటే అక్కడ సమస్యలు వేరు, ఇక్కడ సమస్యలు వేరు. అన్ని బాధలు ఒకటే. పేదల బాధలు అంతా ఒకటే ఉంటాయి. గదే పెన్షన్ బాధ, గదే ఇంటి లేని బాధ, గదే ఇళ్ల జాగా బాధ, గదే చదువుకున్న పిల్లలకు ఉద్యోగం లేని బాధ, ఉపాధి బాధ, పేదరికం బాధ. కాకపోతే ఒక బాధ అనిపించే అంశం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదరికానికంటే కూడా అర్బన్ ప్రాంతంలో పేదరికం చాలా డేంజరస్ ఉంటుంది. ఇంకా కనీసం అక్కడ పేదరికం ఉన్న గుడిసెల్లో ఉన్నా కూడా మంచి నీళ్ళు దొరుకుతాయి, మంచి గాలి దొరుకుతుంది, సీజన్లో మంచి పండ్లు దొరుకుతాయి. కానీ అర్బన్లో ఉండే పేదలకు మంచి గాలి దొరకదు, మంచి నీళ్లు దొరకవు, మంచి వాతావరణం కూడా ఉండదు. ఏదో అట్లా చిన్న చిన్న కూలి చేసుకొని బతారు, కానీ చాలా బ్యాడ్ ఉంటుంది. చాలా మురికి కూపాలాగా ఉంటాయి, చాలా బ్యాడ్ షేప్లో ఉంటాయి. మనం ఇట్లా ముక్కు మూసుకొని పోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఇంత హైటెక్ యుగంలో, ఇంత జీనం, ఇంత పెద్ద లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న యుగంలో ఇవాళ కూడా మీరు రైమతాలు తిరుగుతూ ఉంటే దుఃఖం వస్తుంది. అసలు ఎట్లా బతుండి ప్రజలని ఒక్కొక్కసారి. అందువల్ల సమస్యలు అక్కడైనా ఇక్కడైనా ఉంటాయి. ఒక కాలర్ ఉన్నారు బెంగళూరు నుంచి.